వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ తత్వ వేదాంత ఆధ్యాత్మికాలకు సంబంధించింది మాత్రమే. ఇంకా వేరే విషయం అంటూ ఏదీ ఉండదు. మిగిలినటువంటి ఛానల్స్ లాగా తెక్కల ఛానల్ కాదు ఇది కేవలం మానసికపరమైన వ్యాధితో బాధపడేటువంటి వాడు, సంసారపరమైనటువంటి వ్యాధితో బాధపడేటువంటి వాళ్ళకి ఊరటనిచ్చేటువంటిదే మన జ్ఞాన ప్రసూనాలు. ఇందులో తత్వ వేదాంత ఆధ్యాత్మిక భావాలు అనేటువంటివి ఉంటాయి. అసలు ఈ మూడు అనేటువంటిది ఒకటి కానే కాదు. తత్వం వేరు, ఆధ్యాత్మికం వేరు, వేదాంతం వేరు. తత్వం అంటే అది మనకు సంబంధించింది కాదు, అవధూతలకు యోగులకు సంబంధించింది. తత్వం యు ఆర్ దట్ ఈజ్ యూ, వాళ్ళకు సంబంధించింది. మనకు ధనకనక వస్తువాహనాలు ఉండాలి కాబట్టి మనకు అది సంబంధించింది కానే కాదు. ఇంకా రెండోది వచ్చేసరికి వేదాంతం అనేటువంటిది ఉంది. వేదాంతం అంటే వేదనల యొక్క అంతమే వేదాంతం, వాదనల యొక్క అంతమే వేదాంతం అనేటువంటిది. ఉన్నాడా లేదా, ఉందా లేదా, వస్తుందా రాదా అని వాదించి 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 చిట్ట చివరికి మనస్సు మూగబోతుందన్నమాట. అదే వేదాంతం, అంతకంటే ఏమీ లేదన్నమాట. ఇంకా మూడవది ఏంటి? ఆధ్యాత్మికం. ఆది అంటే మానసికపరమైనటువంటి వ్యాధి. శారీరకపరమైనటువంటి వ్యాధులను అయితే ఎవడైనా కానీ నయం చేయొచ్చేమో కానీ మానసికపరమైనటువంటి వ్యాధిని ఎవ్వడు కూడా నయం చేయలేడు. అవి వేదాంత గ్రంథాలు తప్ప ఇంక వేరే ఏమీ లేవన్నమాట. అందుకే రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, ఇల్లళ్ళమూడి అమ్మవారు వీళ్ళు చెప్పినటువంటి వాటిని విని మనం ఆనందించటం తప్ప చేయగలిగింది, మార్చగలిగింది కూడా ఏమీ లేదు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. మనం యోగి వేమనం చూడలే, వీరబ్రహ్మేంద్ర స్వామిని చూడలే, జిల్లళ్ళమూడి అమ్మవారిని కొంతమంది చూశారు, కొంతమంది చూడలేదు. ప్రస్తుతం శ్రీకాళహస్తిలో సద్గురు సుబ్రహ్మణ్యం గారు జీవించే ఉన్నారు. ఆయన ఆధునిక రమణ మహర్షి, ఆధునిక యోగి వేమన. ఆయన్ని ఒకసారి అందరూ కూడా దర్శించి తరించండి. ఇప్పటికే మన ఛానల్ని చూసినటువంటి వాళ్ళు చాలామంది కూడా గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి శారీరక మానసిక వ్యాధులని పోగొట్టుకున్నారన్నమాట. కాబట్టి అందరూ కూడా ఒకసారి ఆయన్ను దర్శించి తరించండి. సద్గురు సుబ్రహ్మణ్యం గారు అంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. సామాన్య స్కూల్ టీచర్ అయ్యి ఉండి దానికి రిజైన్ చేసి ఈరోజు వరల్డ్ టీచర్, ప్రపంచ గురువు అయ్యాడనమాట. మన ఛానల్కి ఆ పేరు పెట్టింది ఆయనే, గురువుగారే, సద్గురు సుబ్రహ్మణ్యం గారే. దాంట్లో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. ఆయన అంటాడు, చూడండి, నీ మనస్సును పరిశీలించు ఒకసారి. చూడండి, నేనే మంచి అంటానికి లేదు, నేనే గొప్ప అంటానికి లేదు. ఎందుకంటే నీవు మంచి అయినట్లయితే నీ మనస్సు ఎప్పుడు మంచి ఆలోచించాలి. అది ఆలోచిస్తుందా? అది ఆలోచించదు. అప్పుడప్పుడు చెడు ఆలోచనలు కూడా వస్తాయి. అసలు మంచి అనేటువంటి పదాన్ని మనిషికి ఉపయోగించకూడదు. మరి ఎవరికి యోగులు అవధూతలు వాళ్ళు మంచి అనేటువంటిది. కాబట్టి మంచి అనేటువంటిది లేనే లేదు. కొన్ని లేదా అంటే ఉంది, ఉంది అంటే లేదు. అది కొంత భాగమే ఉంది అని అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఎక్కువగా ప్రయత్నించినందువల్ల కొంతకాలానికి నీ ప్రయత్నం తగ్గి నీ మనస్సే నిన్ను దైవం వైపుకు లాగుతుంది. నో డౌట్ అంటాడు గురువు గారు. స్మరించి 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 చివరికి నీకు అదే నీవు అవుతావు అని అంటాడు గురువు గారు. సాగర విముక్తుడివి అవుతావు. భయపడకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తూనే ఉండు, ప్రయత్నం చేస్తూ ఉండు, చివరికి అదే అవుతావు. భ్రమరకీటక న్యాయంగా అంటాడు గురువుగారు. 100 మంచి గుణాలుండి ఒక్క చెడు గుణం ఉన్నట్లయితే అందరూ ఏమంటారు? ఈడు మంచోడు కాదంటాడు. కానీ అదే 100 చెడు గుణాలుండి ఒక్క మంచి గుణం ఉన్నట్లయితే మంచివాడు అంటారు అన్నమాట. మానవ సహజం. కాబట్టి దేనికి కూడా చెలించొద్దు అని అంటాడనమాట ఆయన. వాడు పొగిడాడని ఆనందపడద్దు, తిట్టాడని కూడా బాధపడద్దు. నీ పని నువ్వు చేసుకుంటూ పో.
ఆధ్యాత్మిక సాధనలో తేడాలుంటాయి, కానీ ఆత్మానుభవంలో తేడాలనేవి ఉండవు. ఎవరు ఎన్ని అనుకున్నా కానీ నీ సంకల్పం మంచిదైనట్లయితే అదే నిన్ను రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు, నీ ఉద్యోగ ధర్మాన్ని నువ్వు ఆచరించు చాలు. కాయలున్నటువంటి చెట్టుకే రాళ్ల తాకిడి. మంచి చేసేటువంటి వాళ్ళకే చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి. అయితే ఏది జరిగినా కానీ వాడే చేయిస్తున్నాడు అనుకుంటే ఏ బాధ అనేటువంటిది ఉండదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.